స్కిన్ టైట్ జీన్స్ వేసుకొని కాలేజీ బ్యాగ్ వేసుకొని ఖతర్నాక్ షూస్ వేసుకొని బయలుదేరండి చూడన్నా. ఎర్రగా బుర్రగుండు చదువులా ఫస్ట్ క్లాస్ మార్కులు ఉన్నాయని కాలేజీలో ఆ పెద్ద పటేల్ బిడ్డ ప్రేమ అన్నది చూడన్నా. ప్రేమ అన్నది పెళ్ళి అన్నది నువ్వు లేకుంటే నేను బతకలేనన్నది. ఇద్దరు కలిసి యాదగిరి గుట్టకు పోయి పెళ్లి చేసుకొని ఇమ్లీపర్ బస్ స్టేషన్లో దిగిరు చూడన్నా. ఇమ్లీపర్ బస్ స్టేషన్లో దిగగానే మా ఇంటికి పోతే మనల్ని బతకనియరు మీ ఇంటికి పోదామన్నది పటేలమ్మ. మనోడు చక్కగా ఆర్టీసీ బస్ ఎక్కించి నేరడ్మెట్టు చౌరస్తా కాడ దింపిడు చూడన్నా. నేరడ్మెట్టు చౌరస్తా కాడ దింపగానే మాది ఏ బిల్డింగో ఎన్ని అంతస్తుల మేడలో అని పటేలమ్మ బస్ స్టాప్ చుట్టూ తిరిగి చూస్తుంది చూడన్నా. మనోడు చక్కగా ఆటో మాట్లాడుకొని అమ్మ కూడా తీసుకుపోయాడు చూడన్నా. అమ్మ కూడా కాడ పెద్ద కప్ప చెట్ల పక్క పడుతున్న గుడిసెకాడికి తీసుకుపోయాడు చూడన్నా. ఆ గుడిసెకాడికి తీసుకుపోయి ఇదే మా నీళ్ళు రా లోపటి కండు అనగానే మన పటేలమ్మ కురుకుంటా గుడిసె లోపలికి పోయింది చూడన్నా. అప్పుడు మనోడు ఏమంటుండో ఇనురి అన్నలారా. మార్కెట్ కు పోయి వస్తానే మంజుల మటను తీసుకొస్తానే మంజుల మార్కెట్ కు పోయి వస్తానే మంజుల మటను తీసుకొస్తానే మార్కెట్ కు పోయి వస్తానే మంజుల మటను తీసుకొస్తానే మంజుల మార్కెట్ కు పోయి వస్తానే మంజుల మటను తీసుకొస్తానే మంజుల మార్కెట్ కు పోయి వచ్చిన మంజుల మటను తీసుకొచ్చిన మంజుల మార్కెట్ కు పోయి వచ్చిన మంజుల మటను తీసుకొచ్చిన మంజుల మసాలా మంచిగేసి మంజుల మంచిగా వండు పిల్ల మంజుల మసాలా మంచిగేసి మంజుల మంచిగా వండు పిల్ల మంజుల అనగానే మన పటేలమ్మ కవరిప్పి ప్లేట్ల పోసుకుంది చూడండిగా. కవరిప్పి ప్లేట్ల పోసుకొని ఒక ముక్క చేతిలో పట్టుకొని ఒక చెయ్యి నెత్తిన పెట్టుకొని ఏమంటుందంటే ఇదేమి మటను రో మల్లయ్య ఇంటి తలా ఉన్నది 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 ఇదేమి కులమురా మల్లయ్య నువ్వేమి తోనివిరా మల్లయ్య ఇదేమి కులమురా మల్లయ్య నువ్వేమి తోనివిరా మల్లయ్య మాది గొల్ల పోరన్ని మంజుల మాది గొల్ల వాడనే మంజుల మాది గొల్ల పోరన్ని మంజుల మాది గొల్ల వాడనే అనగానే మన పటేలమ్మ ప్లేట్ కింద ఎత్తేసి గుడిసెలకెళ్ళి బయటకు వచ్చి గుండెకాడ చెయ్యి పెట్టుకొని గుడిసె ముంగడ కూర్చొని ఏమని ఏడుస్తుందంటే నేను పెద్ద పాటలు బిడ్డను నీ పేరు ఎట్లా మొదరో లచ్చి కొడుక బుద్ధిగా నీ పేరు ఎట్లా మొదరో లచ్చి కొడుక బుద్ధిగా నీ పేరు ఎట్లా మొదరో లచ్చి కొడుక బుద్ధిగా నేను పెద్ద పాటలు బిడ్డను నీ పేరు ఎట్లా మొదరో లచ్చి కొడుక బుద్ధిగా నీ పేరు ఎట్లా మొదరో లచ్చి కొడుక బుద్ధిగా నీ పేరు ఎట్లా మొదరో లచ్చి కొడుక బుద్ధిగా నీ కళ్ళ చెప్పులు చూసి నేను కమ్మదోరనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా కమ్మదోరనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నీ కమ్మదోరనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నీ ఎల్ల ఉమ్మూరాళ్ళు చూసి ఎల్మదోరనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నీ ఎల్మదోరనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నీ ఎల్మదోరనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నీ సక్కని తెల్లంగి చూసి సావుకారనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నీ సావుకారనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నీ సావుకారనుకుంటిరో లచ్చి కొడుక బుద్ధిగా నేను పెద్ద పాటలు బిడ్డను నీ పేరు ఎట్లా మోదురో లచ్చి కొడుక బుద్ధిగా నీ పేరు ఎట్లా మోదురో లచ్చి కొడుక బుద్ధిగా నీ పేరు ఎట్లా మోదురో లచ్చి కొడుక బుద్ధిగా అందరూ ఆలోచించాలి అన్నలారా. ఆయల్లా యాదగిరి గుట్ట మీద మన వెనుకొమ్మటి 7 అడుగులు వేసినామే. మన గుడిసెకాడికి వచ్చినాక 7 అడుగులు ఎందుకు వెనుకకేసింది? మనం విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థిక రాజకీయ రంగాలలో ముందులేమని. విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థిక రాజకీయ రంగాలలో ముందుండాలంటే కమ్మల కాపుల లెక్క వేలకు ఎకరాల భూములు లక్షల కోట్ల రూపాయల డబ్బులు మన దగ్గర లేవు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం చదువుకొని గవర్నమెంట్ డ్యూటీలు కొట్టి అప్పుడు పటేలమ్మల శోభ చేస్తాను వచ్చి మళ్ళీ ఇళ్ళ సంసారం చేస్తారు. లేకపోతే మన గుడిసెని తీసి తెకపోతే మళ్ళీ దేవదాసులమై వయసులలో కలకంపూలలో కూర్చోవాల్సి వస్తుంది.